అండి హాయ్. ఇన్సూరెన్స్ మీద ఇప్పుడు ఒక వివాదం జరుగుతుంది. ఏంటంటే 9 కోట్లు తీసుకున్నటువంటి డబ్బులని ఓన్లీ మే వరకు మే కోట్ల వరకు ఇవ్వను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిజంగా అష్యూరేట్ చేసింది నిజంగా 100% రాంగే. ఎందుకంటే ఒక అబ్బాయిని ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి డబ్బులు అలా వసూలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? ఇంకా నయ్యం చాలా అదృష్టవంతుడు అష్యూరెడ్డి. ఎందుకంటే డబ్బులు తీసుకుందని చెప్పి నేను ప్రేమించింది పెళ్లి చేసుకుని చెప్పి ఇంకా చంపుండి ఇంకా వేరే రేంజ్ లో అయిపోయేది. ఇంకా కంపల్సరీ. ఎందుకంటే ఒక అమ్మాయి ఉండి ఒక అబ్బాయిని ఎట్లా ప్రేమించి పెళ్లి చేస్తావు అని డబ్బులు 1,00,000 కోట్లట అంత ఘనంగా మోసం చేసిందంటే అప్పటి వరకు ఏం చేస్తున్నా ప్రియుడు అర్థం కావట్లా. కళ్ళు మూసుకుని అష్యూరెడ్డి ప్రేమలో మునిగిపోయినట్టున్నాడు పాపం. నిజంగా ఇప్పటికైనా ఇంకా నయ్యం మేలుకొని కేసు పెట్టావు కాబట్టి నిజంగా నీకు ఇంకా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ డబ్బులు వస్తాయో తెలియదు కానీ అష్యూరెడ్డి మీద నెగిటివ్ అనే థాట్ పడిపోయింది. ఎంత సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అప్ప. ఎందుకంటే మనీ తీసుకునేది మాత్రం ఎంత ఫేమస్ అయితే వదిలిపెట్టేస్తారా? వాడికి ఏమైనా ఉట్టికొస్తున్నారు? ఏ మూలు కష్టపడి వాళ్ళకంటే ఫ్యామిలీ ఉంటది కదా. ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. ఎన్నైతే డబ్బులు వసూలు చేసిందో పైసా వసూలు చేస్తేనే ఆ అబ్బాయికి అనేది న్యాయం జరుగుతుంది. కానీ మిస్టేక్ తనది కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రేమ అని చెప్పి పెళ్లిలో నువ్వు కామంలో ఉన్నావు అని డబ్బులు వసూలు చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావా? అంతకనంగా నీకు ప్రేమించింది పెళ్లి చేసుకుంటే వద్దంటుంది. ఒక అమ్మాయి మైండ్ సెట్ నీకు తెలిసి ఉండాలి కదా. జాబ్ చేస్తున్నావు, ఎందుకన్నా నువ్వు సంపాదిస్తున్నావు అంటే ఒక అమ్మాయి మైండ్ సెట్ నీకు తెలిసి ఉండాలి కదా. ఆ పేరెంట్స్ అంటే సరే అది నార్మల్ గా మాట్లాడి నార్మల్ గా ఉందని అంటున్నారు. నువ్వే కదా 24 గంటలు మాట్లాడుతూ సొల్లేస్తూ తిరుగుతూ డబ్బులు ఎంతగానం చేస్తూ నువ్వే కదా. అష్యూరెడ్డి అది 50% అయితే ఆ అబ్బాయిది 75% అబ్బాయిదే మిస్టేక్ ఉంది. కాబట్టి ఎందుకంటే ఇంతగానంగా రోజుకి అమ్మాయిలు దిగజారిపోతున్నారు డబ్బు కోసం, కేవలం ఫేమస్ కోసం, దానికోసం, కార్ల కోసం, మహిళల కోసం ఒక అబ్బాయి యువకుడిని నమ్మించి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అది? వాడు మనిషి కాదా? వాడికి ఒక మనసు ఉండదా? వాడికి ఒక ఫ్యామిలీ ఉండదా? అది అంటే ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే ఓకే, లేదు అనుకుంటే హరాస్మెంట్ కేసు పెడతాను, మా ఫ్యామిలీని వీధిలోకి లాగినందుకు. చూశారు కదా, ప్రేమించింది తనే, పెళ్లి చేసుకుంటానని తనే, డబ్బులు వసూలు చేసుకుని తనే, మళ్ళీ చివరికి కేసు పెడతానని చెప్పి అంది. ఎవరికి తెలివితేటలు? మరి తెలివితేటలు అంటే ఇక్కడే ఉన్నాయి నిజంగా. ఎందుకంటే ప్రతిదీ అమ్మాయి ఏ చేసినా సరే చట్టం మా వైపు ఉంది కదా, ఏ చేసినా వెళ్తుంది, మగోడిని కొడతారు, మగోడిని హింసిస్తారని చెప్పి ప్రతి వాళ్ళు అట్లాగే అనుకోబట్టి అమ్మాయి అంత డేర్ గా మాట్లాడుతుంది. ఎవరిదైనా సరే అబ్బాయిదైనా అమ్మాయి తప్పు చేసినప్పుడు కరెక్ట్ శిక్ష పడితే ఇలాంటివన్నీ రిపీట్ కాకుండా ఉంటాయి. నెలకొకటి, వారానికి ఒకటి రిపీట్ జరుగుతూనే ఉన్నాయి. అబ్బాయి మోసం చేస్తాడనో, అమ్మాయి మోసం చేస్తాడు, డబ్బు కోసమో, ప్రేమ కోసమో, పెళ్లిళ్ళ కోసమో జీవితాలను సంకనాయించుకొని తల్లిదండ్రుల జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. ఎన్ని రోజులుగా జరిగింది ఇవన్నీ? సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు జరుగుతుంది? ఇండస్ట్రీలు అంటే ఏ సినిమా అవకాశాలు లేక, డబ్బు లేక, ఏం చేయాలో అర్థం కాక ఎవరినొకటి ప్రేమికుని గట్టోని డబ్బున్నోని పట్టుకొని వాడిని వాడుకుని వదిలేసి డబ్బులు వస్తాయి కానీ చెప్పి ఆలోచిస్తున్నారు. అది వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్. ఎందుకంటే ఇండస్ట్రీ తప్ప బయట వర్క్ ఏం చేయలేము అబ్బా. ఏం ఉపాధి ఉండదు, ఏం ఉండదు. ఎవడొకటి బకరా దొరికితేనే కదా డబ్బులు వసూలు చేసేది. అన్ని కరెక్ట్ అని పడతారు, వాడుకుని వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తే వదిలేస్తారు. ప్రేమ లేదు, దోమ లేదు, పెళ్లి లేదు, ఏం లేదు, అంతే. ఇందులోకి వేణుని గానీ సినీ నటి పరిణామం అవుతున్నారు. అదే ఇంక దీని వెనకాల ఎంతమంది ఎవరు ఉన్నారో ఏంటో. ఇంకా ముందు ఇంకా ఈ కేసు అనేది ఎంతవరకు నడుస్తుందో తెలియదు. కాబట్టి దయచేసి అష్యూరెడ్డికి ఇక్కడితో క్లోజ్ చేసి డబ్బులు అయితే ఎంత వసూలు చేస్తావు ఆ డబ్బులు రిటర్న్ ఇస్తే లైఫ్ అనేది ఉండదు. లేకపోతే ఇంకా ముందుకెళ్లే కొద్దీ నువ్వు చేసే అన్ని ఇంకా బయటకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో, ఏం చేస్తున్నారు, బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. ఇట్లా ముందు అందంగా ఉంది కదా, మంచి బట్టలు వేస్తుంది కదా, మేకప్ వేస్తుంది, లిప్స్టిక్ వేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు అది చూడటమే తప్ప దాని వెనకాల ఎంత లోతుందో, ఏం చేస్తుందో ఎవరికి ఏం తెలియదు. దయచేసి ఇప్పుడున్న యూత్ అందరూ కూడా చెప్తున్నా, ప్రేమ పెళ్లి అని చెప్పి ప్రతి అమ్మాయి అబ్బాయి ఎవరు మోసపోకండి. దయచేసి ప్రేమ లేదు, ఏమి లేదు. జస్ట్ డబ్బు కోసం, టైం పాస్ కోసం ఎవడొకటి ఉండాలి కదా, నాకేం లేదు వెనకాల పెడతానని చెప్పి ధైర్యంతో ఉంటున్నారు. దయచేసి మీరు దిగేంత వరకే చూస్తుంది. దాన్ని దిగిన తర్వాత లోతు ఎంత ఉందో ఎవడు చూడట్లేదు. అయిపోయిన తర్వాత అమ్మ నన్ను మోసం చేస్తున్నారు, నేను చచ్చిపోతారు, అదే నా జీవితం అని చెప్పి అడ్డమైన సొల్లంతా ఏడుపులంతా ఏడుతారు. మీరు చచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, ఉన్న వాళ్ళు బాధ పెట్టి వస్తున్నారు.